బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. 12th February 2026 బంగ్లాదేశ్లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆఫ్టర్ 18 months తర్వాత అంటే 2024లో షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయేసి ఆమె బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేసారు. ఆ తర్వాత నుంచి 18 months పాటు నోబెల్ ప్రైజ్ విన్నర్ మొహమ్మద్ యూనస్ అక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్ ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరిగింది. ఈ జనరల్ ఎలక్షన్స్ లో ప్రధానంగా 2 పార్టీస్ పాల్గొన్నాయి. ఒకటి BNP బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ షేక్ హసీనా యొక్క అవమీ లీగ్ పార్టీ 1971 నుంచి పాల్గొంటూ వస్తున్నాయి. ఐదర్ షేక్ హసీనా యొక్క అవమీ లీగ్ పార్టీ విన్ అయ్యేది లేదా BNP విన్ అయ్యేది. అయితే BNP ఓన్లీ ఒకసారి మాత్రమే విన్ అయింది. 2001 నుంచి 2006 వరకు విన్ అయింది అంతే. 2009 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ 15 years పాటు షేక్ హసీనా గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంది బంగ్లాదేశ్ లో. అయితే ఈ బంగ్లాదేశ్ ఎలక్షన్స్ జరగడానికంటే ముందు బంగ్లాదేశ్ యొక్క స్టాటిస్టిక్స్ మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ యొక్క GDP గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంది. ఇన్ఫ్లేషన్ ఏమో పెరిగిపోతుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క సపోర్ట్ ప్యాకేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏమో తగ్గిపోయినాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి. అండ్ ఆ ఇంటరిమ్ గవర్నమెంట్ కూడా చాలా కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది. ఆల్సో ఇంటరిమ్ గవర్నమెంట్ పైన చాలా అలిగేషన్స్ ఉన్నాయి, చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంత బ్యాక్ డ్రాప్ లో ఈ జనరల్ ఎలక్షన్స్ అనేది జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ BNP అండ్ జమాత్ ఈ ఇస్లామీ ఈ రెండు మేజర్ పార్టీస్ కూడా ఇందులో పాల్గొన్నాయి. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒకేసారి విన్ అయింది 2001 నుంచి 2006 వరకు. అప్పుడు ఖలీద్ జియా ఆమె ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆమె కొడుకు తారిక్ రెహమాన్ 2006 లో ఒక యాంటీ కరప్షన్ కేసులో ఆయన అరెస్ట్ చేయబోయారు. దాంతో ఆయన అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి లండన్కి వెళ్ళిపోయారు. 17 years తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అయ్యి బంగ్లాదేశ్ పార్టీని లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక మేజర్ పార్టీ వచ్చి జమాత్ ఈ ఇస్లామీ. బంగ్లాదేశ్ లో ఉన్న ఇస్లామిస్ట్ గ్రూప్స్ అన్ని కలిపి ఒక పార్టీగా ఫామ్ అయింది. అదే జమాత్ ఈ ఇస్లామీ. ఈ జమాత్ ఈ ఇస్లామీకి ఇంకొక పార్టీ యాడ్ అయింది. అది NCP అంటే నేషనల్ సిటిజన్స్ పార్టీ. ఈ NCP పార్టీ అనేది February 2025 ఫామ్ అయింది. ఇది బేసికల్ గా జెన్జీ పార్టీ అని అంటాం. అంటే అక్కడ ఉన్న యూత్ అందరూ కలిసి అవమీ లీగ్ ని పంపించేసిన తర్వాత ఒక పార్టీ లాగా ఫామ్ చేసేవారు. ఆ పార్టీ ఇప్పుడు జమాత్ ఈ ఇస్లామీ పార్టీతో జాయిన్ అయింది. జాయిన్ అయ్యి ఈ ఎలక్షన్స్ లో పాల్గొన్నారు. అండ్ ఈ ఎలక్షన్స్ లో 300 సీట్లకి ఎలక్షన్స్ అనేది జరిగింది. ఈ ఎలక్షన్స్ లో హైయెస్ట్ మెజారిటీ 212 సీట్లతో BNP పార్టీ గెలిచింది. అండ్ దాని తర్వాత జమాత్ ఈ ఇస్లామీ పార్టీకి 77 సీట్స్ వచ్చాయి. ఎంతో మంది ఎన్నో ఆశలతో ఎంతో మంది డెసిసివ్ రోల్ అయ్యేలాగా ఉంది అనుకున్న NCP పార్టీ కేవలం 6 మాత్రమే వచ్చాయి. ఎందుకంటే ఈ NCP నేషనల్ సిటిజన్స్ పార్టీలో అందరూ కూడా యూతే ఉన్నారు. అండ్ రీసెంట్ గానే ఈ యొక్క పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీ ఈ యొక్క ఎలక్షన్స్ లో ఒక డెసిషన్ రోల్ తీసుకుంటుంది అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ 6 seats మాత్రమే విన్ అయింది NCP పార్టీ. ఇటువంటి జమాత్ ఈ ఇస్లామీ పార్టీతో ఈ నేషనల్ సిటిజన్ పార్టీ జాయిన్ అవ్వడం వల్లే అక్కడ వీళ్ళకి ఓట్ షేరింగ్ అదే విధంగా సీట్లు కానీ తగ్గిపోయినాయి. అవమీ లీగ్ ని ఈ ఎలక్షన్స్ నుంచి కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు. ఎలక్షన్స్ తో పాటు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా తీసుకున్నారు. అదే రెఫరెండం. బేసికల్ గా రెఫరెండం అంటే ఏంటంటే ప్రజలు ఒక పాలసీని గానీ ఒక డెసిషన్ గానీ వాళ్ళ యొక్క ఓటు ద్వారా డిసైడ్ చేస్తారు. 2024 నుంచి 2026 ఇప్పటి వరకు ఇంటరిమ్ గవర్నమెంట్ చాలా కాన్స్టిట్యూషనల్ మెజర్స్ అనేది తీసుకొని వచ్చింది. ఆ కాన్స్టిట్యూషనల్ మెజర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ కేవలం 2 terms మాత్రమే ఉంటాడు అనేసి, తర్వాత పార్లమెంట్ లో 2 houses ఉండాలి, లోయర్ హౌస్ అప్పర్ హౌస్ ఉండాలని, ఈ విధంగా చాలా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ని కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు. ఈ యొక్క చేంజెస్ ని ప్రజలందరూ ఎస్ అంటారా నో అంటారా అని ఒక ఆప్షన్ ఇచ్చే మోర్ దెన్ 60% ఎస్ అన్నారు. సో ఇప్పటి నుంచి బంగ్లాదేశ్ లో కేవలం 2 times మాత్రమే ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికవ్వగలుగుతాడు. అండ్ బంగ్లాదేశ్ లో పార్లమెంట్ లో 2 houses ఉండబోతాయి. లోయర్ హౌస్ ఉండబోతుంది, అప్పర్ హౌస్ ఉండబోతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఒక హౌస్ మాత్రమే ఉంది. సో ఈ ఎలక్షన్స్ అన్ని కూడా మన ఇండియా మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి, సెక్యూరిటీ పరంగాను, బైలేటరల్ రిలేషన్స్ పరంగాను, ఎకనామిక్ పరంగాను, సొసైటీల పరంగాను, కల్చరల్ పరంగాను ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా మన యొక్క మేజర్ కన్సర్న్ వచ్చి బోర్డర్ సెక్యూరిటీ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇన్స్టెబిలిటీ. BNP పార్టీకి ఒక చరిత్ర ఉంది. 2001 నుంచి 2006 వరకు BNP పార్టీ విన్ అయింది. ఆ టైంలో మేజర్ గా ఉల్ఫా టీమ్స్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్స్ ఎక్కువ కూడా బంగ్లాదేశ్ లో ఉన్నాయి. ఈ బంగ్లాదేశ్ లో ఉండడం వల్ల ఇండియా పైన చాలా దాడులు అనేది జరిగింది. సో ఇదొక మార్క్ అనేది BNP పార్టీకి ఉంది. అగైన్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత BNP మళ్ళీ విన్ అయింది. సో ఇలా విన్ అవడం వల్ల మళ్ళీ బంగ్లాదేశ్ లో ఇస్లామిస్ట్ గ్రూప్స్ కానీ టెర్రరిస్ట్ గ్రూప్స్ వచ్చి మన ఇండియా యొక్క సరిహద్దులో ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేసే అవకాశం ఉంది. అకార్డింగ్ టు ద తారిక్ రెహమాన్ ప్రకారం మేము 0 tolerance ఫాలో అవుతాము. టెర్రరిజం అంటే మేము టెర్రరిజం అసలు ఎంకరేజ్ చేయము. టెర్రరిజం ఏ పార్టీకి ఉన్నప్పటికీ కూడా అక్కడికక్కడికి మేము అంతం చేస్తాము. ఎటువంటి ఇస్లామిస్ట్ గ్రూప్స్ మేము రానివ్వము అని చెప్తున్నారు. బట్ జమాత్ ఈ ఇస్లామీ ఇంకొక పార్టీ ఉంది. అది మెయిన్ అపోజిషన్ పార్టీ. ఆ మెయిన్ అపోజిషన్ పార్టీ
బహిరంగంగానే చెప్తుంది, మేము ఎక్కువగా రాడికల్గా ఉంటాము, మేము ఎక్కువ ఇస్లామిస్ట్ గ్రూప్స్ని తీసుకొని వస్తాము అని. సో ఈ విషయం ఏ విధంగా అడ్రస్ చేస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. అండ్ ఇంకొకటి నార్త్ ఈస్టర్న్ ఇన్స్టెబిలిటీ. మనకి ఇండియాకి నార్త్ ఈస్టర్న్ స్టేట్కి ఒక చిన్న కారిడార్ ఉంటుంది, దాన్ని సిలిగురి కారిడార్ అంటూ చికెన్స్ నెక్ కారిడార్ అని కూడా అంటాం. ఇది రైల్వే కానీ, రోడ్వే కానీ, వాటర్వే కానీ వెళ్ళడానికి మన మెయిన్ ల్యాండ్ ఇండియా నుంచి నార్త్ ఈస్టర్న్ లోకి ఎంటర్ అవ్వడానికి ఈ ఒక చిన్న కారిడార్ ఉంటుంది. ఈ కారిడార్ పైన బంగ్లాదేశ్ కంట్రోల్ చేయాలని చూస్తుంది. సో దీనికి ఆల్రెడీ మనం కొన్ని సెక్యూరిటీ చెక్ పోస్ట్ను కూడా అక్కడ అరేంజ్ చేసాము. బట్ అగైన్ వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారనేది వెయిట్ చేయాల్సి ఉంది. ఇంకొక మేజర్ థ్రెట్ వచ్చి ఇన్సర్జెన్సీస్. అంటే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్కి మనం ఎంతో తోడ్పాటు చేయనప్పటికీ కూడా అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇల్లీగల్గా ఇండియాలోకి ఎంటర్ అయిపోతున్నారు. అలా ఎంటర్ అయిపోవడం వల్ల మన రీసోర్సెస్ అనేది కోల్పోవాల్సి వస్తుంది. ఈ యొక్క ఇష్యూని ఏ విధంగా అడ్రస్ చేస్తారనేది మనం అగైన్ వేచి చూడాల్సింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పాకిస్తాన్కి అదే విధంగా చైనాతో ఏ విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారన్న దాని మీద కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ చైనాతో కానీ బెటర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారంటే చైనా యొక్క ప్రెస్టీజియస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని బంగ్లాదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీనివల్ల మన ఇండియాకి చాలా నష్టపోతాం. సో ఓవరాల్గా బంగ్లాదేశ్ యొక్క ఎలక్షన్స్ జరగడం అనేది కొంచెంవరకు రిలీఫ్ అయినప్పటికీ కూడా మన ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ అనేది 2024కు ముందు షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ డిప్లొమసీ పాలసీ కూడా ఇండియా ఫస్ట్ అని ఉండేది. బట్ ఇప్పుడు ఆ పాలసీ అనేది మారిపోబోతుంది. ఇప్పుడు అకార్డింగ్ టు తారిక్ రెహమాన్ ప్రకారం బంగ్లాదేశ్ ఫస్ట్ అనే పాలసీని తీసుకొని వస్తున్నాడు. ఫ్రెండ్స్ ఎస్, బట్ మాస్టర్స్ నో అనే ఒక ఫారెన్ పాలసీని తీసుకొని వస్తూ ఉన్నాడు. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది హిందువుల యొక్క ఊచకోత గురించి. 2024 అప్రైజింగ్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఈ 1.5 ఇయర్లోనే 2900 మెంబర్స్ హిందూస్ని చంపేశారు. అండ్ రీసెంట్గా మనం చూసాము ఒక ఇద్దరిని ఎంత దారుణంగా కాల్చి చంపారు అన్నది. అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వచ్చింది. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ హిందువుల పైన ఏ విధంగా చూపిస్తుంది, వాళ్ళ యొక్క పాలసీస్ కానీ వాళ్ళ యొక్క విధానాలు ఏ విధంగా చూపిస్తుంది అనేది వెయిట్ చేయాల్సింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చేసింది. నిన్ననే 13th ఫిబ్రవరి 2026 రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. అండ్ అగైన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా బంగ్లాదేశ్ యొక్క ఎకనామీకి, బంగ్లాదేశ్ యొక్క ప్రాస్పరిటీకి, బంగ్లాదేశ్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇండియా ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది అనేసి తారిక్ రెహమాన్ని అండ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని కంగ్రాచులేషన్ కూడా చేశారు. దీని తర్వాత ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏ విధంగా మారుతాయి అన్నది ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం.